వాక్యమునకు చుట్టుపక్కల ఉంటాయి. అంటే ప్రతిసారి దేవుని వాక్యమే మాట్లాడుకుంటాం కదా అని అంటాం, కానీ దేవుని వాక్యంలో నుండి వేరు వేరు అంశాలను మనం మాట్లాడుకుంటాం. కానీ ఈరోజు మరియు రేపు సాయంకాలం మనం మాట్లాడుకునే విషయాలు దేవుని వాక్యమును గురించే ఉంటాయి. దేవుని వాక్యము మనకు ఎందుకు ఇంత ప్రాముఖ్యం, దాని ప్రాధాన్యత ఏమిటి అన్న విషయాల్ని మనం చూసే ప్రయత్నం చేస్తాం. ఆ చూసే క్రమంలో మనకు దేవుడిచ్చినటువంటి అవకాశాలను లేదా దేవుడిచ్చినటువంటి దేవుని మాటలను మనం గుర్తు చేసుకుంటాం. బైబిల్ గ్రంథంలో మొదటి అధ్యాయం నుంచి చూస్తే దేవుని మాటే ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తుంది. బైబిల్ గ్రంథంలో ఆదికాండం మొదటి అధ్యాయంలో దేవుడు పలకటం, ఆ పలికినటువంటి దాన్ని, ఆ మాటను ఆధారం చేసుకునే సృష్టి క్రమం అంతా ఉద్భవించటం మనం చూస్తాం. సృష్టి క్రమాన్ని ఉద్భవింపజేసినటువంటి దేవుని మాట, సృష్టి క్రమాన్ని తన మాట చేత నిర్మించినటువంటి దేవుని యొక్క వాక్యమును గురించి మనం తెలుసుకోబోతున్నాం. దాని యొక్క ప్రాధాన్యతను మనం తెలుసుకోబోతున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి మానవుడిగా, మీలాగా నాలాగా రక్తమాంసములు కలిగినటువంటి దేవుని స్వరూపము మరియు పోలిక చొప్పున ఉన్నటువంటి మానవులను ప్రేమించి వారి వలె మానవత్వమును ధరించుకుని మన మధ్యకు వచ్చినటువంటి కృపాసత్య సంపూర్ణుడు ఒకసారి ఆయన పరిచర్యకు సిద్ధపడిన తర్వాత, ఉపవాసం ఉండి పరిచర్యలో పరిశుద్ధాత్ముని చేత అభిషేకింపబడి, పరిశుద్ధాత్ముని చేత నడిపింపబడి